ఉన్నటువంటి రఘునందన్ రావు గారికి మరియు ఈ కారాగారంలో పనిచేస్తున్నటువంటి జైలర్స్ శ్రీనివాస్, తర్వాత రమేష్, అదేవిధంగా డాక్టర్ వేణుగారు మరియు స్పెషల్ సబ్ జైలు నుంచి వచ్చినటువంటి జైలర్ మరియు సబ్ జైలు హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి డిప్యూటీ జైలర్, మరి ఈ కారాగారంలో పనిచేస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి, రమేష్, మరియు ఫిమేల్ ఈ మధ్యనే ఫిమేల్ కు వచ్చినటువంటి సంగీత గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డిప్యూటీ జైలర్స్ కనిపించడం లేదు ఎక్కడున్నారో వారికి, మరియు హెడ్ వార్డర్స్, డిప్యూటీ జైలర్స్, మినిస్ట్రియల్ స్టాఫ్, గార్డింగ్ ఫోర్స్, ఫిమేల్ స్టాఫ్, అదేవిధంగా అఫీషియల్ అనఫీషియల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇప్పుడే వచ్చినటువంటి రామస్వామి సార్ గారికి అందరికీ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీరు చెప్పిన అటువంటి విధానంలో మీరు పొగిడారో మరి తిట్టారో నాకు తెలియదు, కానీ నేనైతే అంతా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఎందుకంటే ఒకరితో మాట పడకుండా, ఒకరితో మాట పడిపించుకోకుండా, ప్రిజనర్స్ విషయంలో కానీ స్టాఫ్ విషయంలో కానీ ప్రిజనర్స్ తప్పు చేశారో లేదో తెలియదు మనకు, కానీ వాళ్ళ లెక్క మనము తయారయ్యి వాళ్ళకు సపోర్ట్ చేసి ఒక చెడు పేరు సంపాదించుకోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. ఇంతకుముందు ఏం జరిగిందో తెలుసు, కానీ ఆ విధంగా ఉండడం అనేది నాకు ఇష్టం లేదు. వాళ్ళకి ఏదో మనం ఇల్లీగల్గా హెల్ప్ చేసి వాళ్ళతో మనము అందరి ముందు ఒక 2 సార్లు మనకు వాళ్ళు ఎదురు తిరిగే సందర్భాలు వస్తుంటాయి. మరి అటువంటి నీచమైన పనులు చేసి తల కింద దించుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఎక్కడున్నా నేను నా 32 సంవత్సరాల సర్వీసులో ఎక్కడున్నా కూడా నేను అదే విధంగా డ్యూటీ చేయడం జరిగింది. దానికి తోడు ఇక్కడ కూడా ఇంత కాంపిటీషన్ ఉన్నా కూడా నేను వచ్చేటప్పటికి 2019లో నేను వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ప్రయత్నం చేశారు. కొంతమంది లేదు సమయ గారు అక్కడికి వెళ్ళాలని చెప్పి అనుభవం ఉన్నటువంటి సూపరింటెండెంట్స్ యొక్క సలహా మేరకు, వాళ్ళ యొక్క ప్రోత్సాహం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. నా మైండ్లో ఏ విధంగా అయితే అడ్మినిస్ట్రేషన్ చేయాలని చెప్పి అనుకున్నానో ఎందరో ఏ విధంగా ఎంతో మంది చెప్పారు. నాకు చెప్పినా కూడా నేను నాకు తోచిన విధంగా, నాకు సాటిస్ఫై విధంగా నేను నా డ్యూటీలను విధులను నిర్వర్తించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ కారాగారంలో ఇక్కడ అసలు నాకు మీరు చెప్తున్నారు కానీ నాకు అసలు డ్యూటీ చేసినట్టే లేదు. నేను హ్యాపీగా ఇట్లా వస్తున్నాను, ఇట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అంత సపోర్ట్ ఈ కారాగారంలో ఉన్న స్టాఫ్ నాకు సపోర్ట్ చేయడం జరిగింది. స్టాఫ్ ప్లస్ మీరు అన్నట్టుగా ముందు ఏమని అనుకుని తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. స్టాఫ్ కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా మంచి ఆఫీసర్లు, రమేష్ కానీ, శ్రీనివాస్ కానీ, డిప్యూటీ జైలర్స్ కానీ చాలా మంచి వాళ్ళకి నేను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే వాళ్ళు చేసుకుంటారు. ఎప్పుడైనా తప్పు చేసి ఆటోమేటిక్గా ఒకరోజు కాబట్టి ఒక రోజునే తెలిసిపోతుంది. అప్పుడు నేను వాళ్ళని పర్సనల్ గా పిలిచి ఇది ఇట్లా కాదు అని చెప్పేవాళ్ళు. కానీ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇక్కడికి అంతా లోకల్ పర్సన్స్. నేను ఎన్నో గతంలో సూపరింటెండెంట్ దగ్గర చేసినప్పుడు ఎన్నో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను వాళ్ళని ఈ విధంగా ఈ రోజు ఇక్కడ ఫ్రీడమ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బయట పోలీసుతోని కానీ, ఇక్కడ ఖైదీలతోని, లోకల్ ఖైదీలతోని కానీ, ఇక్కడ స్టాఫ్ తోని కానీ వాళ్ళు 24 hours వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అంత మాత్రం ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఆ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత స్మూత్ గా జరగదు అని చెప్పి నేను నమ్మిన. వాళ్ళు కూడా నాకు అట్లా అదే విధంగా కోఆపరేట్ చేస్తూ అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ గా నాకు కోఆపరేట్ చేయడం వల్లనే ఇంత పీస్ఫుల్ గా ఈ జైలు నేను రన్ చేశానని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రమోషన్ విషయంలో అంటే ఇక వీళ్ళందరికీ తెలుసు, చాలా మెంటలీగా స్ట్రెస్ గురయ్యాను వాస్తవంగా. అయినా కూడా
ఎక్కడ ఏమో అంటే ఒకరి ఎందుకంటే అసలు ఎందుకో ఈ సమాజంలో ఇప్పుడు వాళ్ళకు వచ్చే అవకాశం వాళ్ళకు వస్తుంది, అయినా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని అడ్డుపడాలి, దాన్ని నేను తీసుకోవాలి, ఎట్లా చేసి నేను అడ్డుపడాలి అని చెప్పి ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఎవరికి వచ్చే అవకాశం వాళ్ళకు వస్తుంది, అది వదిలిపెట్టాలని చెప్పి నేను అనుకుంటా. కానీ అట్లా కాదు. ఏందో ఈ కాంపిటీషన్ యుగంలో వాస్తవంగా అది ఎందుకు అలవాటు పడుతుందో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు నేను పోనే లేదు ఇక్కడ నుండి ఒక గత 3 నెలల నుంచి 4 నెలల నుంచి నేను పోవాలి. ఫుల్ కాంపిటీషన్ పెరిగింది ఇక్కడ. మరి నేను చేసింది ఏంది, ఇక్కడ ఏముందో వాళ్ళకే తెలుసు. ఇంత ఈ మధ్యలో ఉన్నటువంటి మీకు తెలుసు సార్, ఇప్పుడు అడ్వకేట్ గారికి తెలుసు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఏం చేస్తే ఏమవుతుంది. ఇక్కడ అక్కడ మధు ఉన్నాడు, మినిస్టర్ సర్వీస్ ఉంది, వాళ్ళకి తెలుసు ఇక్కడ ఏం చేస్తే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది తెలుసుకొని నేను డ్యూటీ చేశాను తప్ప మరి వాళ్ళు ఏం చేస్తే ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఏదేమైనా ఇంత పీస్ఫుల్ గా ఇక్కడ మీ అందరి కోఆపరేషన్తో ఉండడం వల్లనే, నేను మీ యొక్క ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇక్కడ స్మూత్ గా అడ్మినిస్ట్రేషన్ చేయగలిగాను. అందరినీ అధిగమించి నాకు వచ్చేటువంటి ప్రమోషన్ నేను తీసుకోగలిగాను అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీ అందరితో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.